హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనం కొన్ని ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బెంగళూరులో మనకు ఏ లొకేషన్స్లో మనకు సైట్స్ అయితే ఉన్నాయి. ఈ సాటర్డే సండే ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి మనకి కొన్ని కొత్త ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చేసి 60-40 డైమెన్షన్స్లో 50-80 డైమెన్షన్స్లో మనకు ఒక 2 సైట్లు అయితే ప్రైమ్ లొకేషన్స్లో అయితే వచ్చాయండి. అది వచ్చేసి మనకి సర్జాపూర్ రోడ్లో అయితే ఉన్నాయి. సో సర్జాపూర్ రోడ్లో మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ లొకేషన్స్లో మనకైతే మాత్రం సైట్స్ సేల్కి వచ్చాయి. కంప్లీట్గా అప్రూవల్ ఉన్నటువంటి లేఅవుట్, బిఎంఆర్డి అప్రూవల్, ఈ ఖాతా సైట్స్. అలాగే వెంచర్లో వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. సర్జాపూర్లో మనకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, సర్జాపూర్ అనేది ఒక 3-4 ఇయర్స్ నుండి రియల్ ఎస్టేట్ బెంగళూరులో ఎక్కడా లేనట్టుగా ఒక్కసారిగా ఆ రీచ్కి వెళ్ళినటువంటి లొకేషన్ ఏదైతే ఉందంటే అది ఒక్క సర్జాపూర్ మాత్రమే. ఎందుకంటే ప్రీవియస్గా ఎలక్ట్రానిక్ సిటీలో విప్రో కంపెనీ అయితే ఉండేది. బట్ విప్రో కంపెనీ ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ సిటీ నుండి సర్జాపూర్కి అయితే షిఫ్ట్ అయిందో అక్కడి నుండి రియల్ ఎస్టేట్ అనేది చాలా పెరిగిపోయింది. ప్రైజ్లు ఇప్పుడంతా కూడా సింపుల్ ఒక ఫ్లాట్ కొనాలంటే కూడా 1.5 CR, 2 CR, 2.5 CR వరకు కూడా ఆ లొకేషన్స్లో అయితే ఉంది. సో మనకి సర్జాపూర్కి దగ్గరలో ఉంటుంది, జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అందులో కూడా మెయిన్ హైవేకి, అంటే సర్జాపూర్ నుండి అత్తిబేలి 4 లైన్ హైవే ఉంది కదా, ఆ హైవే అటాచ్డ్ ప్రాపర్టీ అనమాట. అంటే అటాచ్డ్ మీన్స్ వెంచర్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హైవేకే ఉంటుంది ఫేసింగ్. అక్కడి నుండి ఒక 300 మీటర్స్లో మన సైట్ అయితే ఉంటుంది. మెయిన్గా సర్జాపూర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అక్కడ ఐటీ ఇండస్ట్రీ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అలాగే శాటిలైట్ రింగ్ రోడ్ STRR, ఈ బెంగళూరు సరౌండింగ్ కూడా మనకి ఇప్పుడు మారతల్లి దగ్గర ఎలా అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఉందో అలాగే STRR రింగ్ రోడ్ అయితే కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఒక 180 డిగ్రీస్లో, అంటే ఒక 50% అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇంకొక 2-3 ఇయర్స్లో మాత్రం 100% బెంగళూరు సరౌండింగ్, అంటే బెంగళూరు చుట్టూ కూడా ఈ STRR అనేది రెడీ అవుతుంది. సో STRRకి జస్ట్ మనకి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాం. ఒకటి, ఐటీ ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉంటాం. 2, హొస్సూరులో ఎయిర్పోర్ట్ వస్తుందని మీకు అందరికీ కూడా తెలుసు. సో హొస్సూరు కూడా జస్ట్ ఒక 20 కిలోమీటర్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి. మనకి అత్తిబెల్లి నుండి అక్కడికి ఒక 10 కిలోమీటర్స్, ఇక్కడ ఒక 5, మ్యాక్సిమం 15-20 కిలోమీటర్స్లో మనకి హొస్సూరు ఎయిర్పోర్ట్ అనేది కూడా ఫ్యూచర్లో మనకి ఉంటుందన్నమాట. సర్జాపూర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పగలను. అలాగే ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువగా సేల్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే రీసేల్ అనమాట. సో రీసేల్లో వచ్చేసి ఒకే లేఅవుట్లో ఒక్కొక్క ఓనరు ఒక్కొక్క వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి సేల్ చేసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. కాబట్టి సో ఒకరు ఎక్కువ అమ్మొచ్చు, ఒకరు తక్కువకి అమ్మొచ్చు, వాళ్ళ ప్రాఫిట్ని బట్టి. వాళ్ళు ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ అట్లా ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఈరోజు అరే పర్వాలేదు, కొంచెం మనకి ప్రాఫిట్ వస్తుంది కదా అనేసి ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువగా కూడా సేల్ చేసొచ్చు. సో అలాంటి లేఅవుట్లో మనకైతే సేల్స్కి ఉన్నాయి. అలాగే చందాపూర్లో ఉన్నాయి, ఆనేకల్లో ఉన్నాయి, జిగన్ ఇండస్ట్రీలో ఉన్నాయి, ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాయి. అలాగే ఒక రెంటల్ బిల్డింగు గారేబోపాలెలో వచ్చింది రీసెంట్గా. నిన్న ఓనర్ డైరెక్ట్గా అప్డేట్ అయితే చేశాడు. ఇంతకుముందు 3.5 CR చెప్తా ఉండే, బట్ ఈరోజు వచ్చేసి మనకు నిన్న అప్డేట్ చేసిన విషయం ఏంటంటే ఆయన వచ్చేసి 2.8 CRకే అది ఫైనల్ చేస్తూ ఉన్నారు. లైట్గా స్లైట్లీ నెగోషియబుల్ అందరూ కూడా. ఇది వచ్చేసి 1.5 సైట్ అండి. BBMP లిమిట్, ఏ ఖాతా సైట్స్ ఇవన్నీ కూడా. BDA NOC ఉంది. మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా రెంటల్ బిల్డింగ్కి చూస్తూ ఉంటే, ఎవరైనా PG బిల్డింగ్కి చూస్తూ ఉంటే ఈ లొకేషన్ బెటర్ అని నేను చెప్పగలను. అలాగే మాకు సైటు అండ్ కన్స్ట్రక్షన్ వాల్యూనే 3 CR అట్లా వస్తూ ఉంది. ఆయన సేల్ చేసేది ఏంటంటే కొంత ఎమర్జెన్సీ ఉండేసి ఆయన సేల్ చేస్తూ ఉన్నాడు, అంతకుమించి లేదు. 2018 కన్స్ట్రక్షన్. సో కంప్లీట్గా మంచి లొకేషన్లో ఎవరికైనా ఈ బిల్డింగ్ తీసుకుంటే వాళ్ళు 100% బెనిఫిట్ అవుతారు.
ఈవెన్ మీరు రెసిడెన్షియల్కి ఇచ్చుకున్నా కూడా నియర్లీ 2.5 lakhs పర్ మంత్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మీరు పీజీ రన్ చేస్తే మినిమం 3.5 lakhs 100% మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి లొకేషన్స్లో మనకైతే మాత్రం బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది. అలాగే కొన్ని బ్యాంక్ ఆప్షన్లో అంటే బ్యాంక్ సీజ్ చేసిన ప్రాపర్టీస్ కూడా కొన్ని తక్కువ ప్రైస్లో వచ్చేటువంటి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ల్యాండ్స్ కూడా ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే కూడా ఉండొచ్చు. అలాగే బంగ్లా సైట్ 18,000 square feet ఎయిర్పోర్ట్ రోడ్లో ఉందండి. బంగ్లా సైట్ ఇది. అంటే కంప్లీట్గా హై అఫీషియల్ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో అది. సో అక్కడ నేను బంగ్లా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక 18,000 square feetలో చుట్టూ కంపౌండ్ చేసి మంచి ఫామ్ హౌస్ లాగా చేసుకున్నారు. సో అది కూడా మనకు సేల్కి అయితే వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని ఉంటే 100% నా నంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. విజిటింగ్స్ వచ్చేసి మీరు జస్ట్ బిఫోర్ డే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు సాటర్డే, సండే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, ఇవన్నీ ఈ 3 రోజుల్లో బిజీ అయితే ఉంటాను కాబట్టి. సో ఒక్కొక్కరు సడన్గా ఒకేసారి 2-3 ఫోన్ చేసేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో మీరు రావాలనుకున్న వాళ్ళు, ప్రీ ప్లాన్గా ఉండే వాళ్ళు జస్ట్ 1 day బిఫోర్ నాకు ఇన్ఫామ్ చేయండి. ఒక టైం ఫిక్స్ చేద్దాం. ఆ టైం లోపల మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎక్కడ ప్రిఫర్ చేస్తారో ఆ లొకేషన్స్లో అయితే మాత్రం సైట్స్ అయితే నేను చూపిస్తాను 100%. అండ్ మనం వచ్చేసి ప్రసాద్ ప్రాపర్టీస్ కంప్లీట్గా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి మాత్రమే డీల్ చేస్తుంది. అలాగే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా సరే, మన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, కన్నడ వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా సరే బెంగళూరులో ప్రాపర్టీసు ప్రమోట్ చేయాలి అంటే కూడా నా నంబర్ని సజెస్ట్ చేయండి, నా ఛానల్ని. 100% దానికైతే మాత్రం కొంత ఫీజు ఛార్జ్ చేస్తాను. నంబర్ వచ్చేసి వాళ్ళ నంబరే మనము ఇక్కడ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. లేదు నా ప్రాపర్టీ సేల్ చేయండి సార్ ఇంత కమిషన్ బేస్లో అంటే కూడా మనం అలాగైనా చేయొచ్చు. సో ఎవరికైనా మీ ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేకపోతే కొనాలన్నా కూడా నా నంబర్ కాంటాక్ట్ చేయండి. ప్రసాద్ ప్రాపర్టీస్ మీ అందరికీ 100% హెల్ప్ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే తెలియని వాళ్ళు తక్కువ ధరలో ఇస్తూ ఉన్నారు, అడ్వాన్సులు తీసుకుంటున్నారని చెప్పేసి ఇలాంటివి ఏమైనా మీ దగ్గరికి వస్తే కొంతమంది ఫ్రాడ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం దయచేసి వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు ఇచ్చే అడ్వాన్సులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఓనర్ టు ఓనర్ అయ్యేటట్టుగా చూడండి. ఓకే, ఎవరు కూడా మోసపోవద్దు. సో ఈ సాటర్డే, సండే ఎవరైనా విజిటింగ్స్ వచ్చేటట్టు ఉంటే నాకు వాట్సాప్ చేయండి, లేదంటే జస్ట్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక టైం ఫిక్స్ చేసుకుందాం. ఆ టైప్ లోపల మీకు ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను మీకు విజిట్ చేయిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రసాద్ ప్రాపర్టీస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ ద్వారా తెలియజేసుకోవచ్చు. ఆర్ నా నంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ నా నంబర్కి ఫోన్ చేసి కూడా మీరు ఎంక్వైరీ అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.